నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని భారత విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నివియం విఠల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించవలసిన స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ సంవత్సరాల తరబడి విడుదల చేయకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు కళాశాలల నుంచి ఫీజులు చెల్లించమని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఫలితంగా చాలా మంది తమ విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీపావళి వరకు 1200 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజు రియంబర్స్మెంట్ పైననే ఆధారపడి నడుపుతున్నారు. ఆ కళాశాలలో జీతాలు ఇవ్వలేక ఇటు విద్యార్థులకు న్యాయం చేయలేక విద్యాసంస్థలు మూసుకునే పరిస్థితి ఏర్పడింది అన్నారు. ప్రైవేట్ కళాశాలల నిర్వహిస్తున్న బంద్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. అదే విధంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే భారత విద్యార్థి మోర్చా విద్యార్థి సంఘాల విద్యార్థులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అర్బాజ్ ఖాన్, ఇన్ఛార్జ్ పెరుమాండ్ల బుల్లెట్, కార్యదర్శి శ్యామ్, నాయకులు కార్తిక్, శివ, ప్రశాంత్ విద్యార్థులు పాల్గొన్నారు. విడుదల చేయాలని, అలాగే ఏదైతే ప్రభుత్వ విద్యాసంస్థలో సర్టిఫికేట్లు ఇస్తలేరు, ప్రైవేట్ విద్యాసంస్థలో సర్టిఫికేట్ ఇస్తలేరని ఈ రోజు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల నుంచి 9,000 కోట్లు స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని అనేక పోరాటాలు చేస్తా ఉన్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేక ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఒక పక్కన విద్యార్థులు పై చదువులకు పోవాలంటే స్కాలర్షిప్ సర్టిఫికేట్ కావాలా, కానీ కొన్ని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు సర్టిఫికేట్ స్కాలర్షిప్ రాలేవు కాబట్టి సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోలేము, స్కాలర్షిప్ వచ్చేంత వరకు సర్టిఫికేట్ ఇవ్వమని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక పక్కన విద్యార్థులు డబ్బు లేక సర్టిఫికేట్ తీసుకోలేకపోతున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విద్యార్థుల ప్రేమ ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలా, అలాగే విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయించాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. అలాగే ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ, మున్సిపల్ ఏదైతే మూసినది డెవలప్మెంట్ కానీ 1,000 కోట్లు కేటాయిస్తున్నారు కదా, మా విద్యార్థులకు ఎందుకు కేటాయించలేకపోతే అడుగుతున్నాం. వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం మొన్న జరిగే చర్చలో దీపావళి వరకు 12,000 కోట్లు 1,200 కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 300 కోట్లు మాత్రమే విడుదల చేసింది, ఇంకా విడుదల చేయలేదు. అలాగే 8,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా ఇవ్వలేదు. వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలా, లేకపోతే విద్యార్థులతో అలాగే విద్యా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న కాడికి దొంగలు దోచుకెళ్తున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ సమీపంలోని సిద్ధివినాయక నగర్ కాలనీలో చోటు చేసుకుంది. సిద్ధివినాయక నగర్ కాలనీలో నివాసం ఉండే చంద్రమోహన్ రెడ్డి గత 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులో నివాసం ఉండే బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండడానికి గమనించిన గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 6.5 తులాల బంగారము, 2.5 కిలోల వెండి, సుమారు 2.5 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. చంద్రమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో వెంటనే చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నా పేరు శిరీష. మేము హైదరాబాద్ శనివారం రోజు ఉదయం 8 గంటలకి వెళ్ళాము. ఈరోజు మంగళవారం రోజు మార్నింగ్ 7కి వచ్చాము. వచ్చేసరికి తాళం తీసి ఉంది. అప్పుడు మాకు అనుమానం వచ్చి చూసేసరికి బీరువా, దేవుడి రూమ్లో ఉన్న వెండి విగ్రహాలు, బీరువాలోని వెండి సామాను, బంగారము, నగదు, అన్ని సామాన్లు, విలువైన సామాన్లన్నీ దొంగిలించారు. అప్పుడు మేము చూసి పోలీసులకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. టోటల్ అమౌంట్ గోల్డ్ వచ్చేసి 6.5 తులాస్ ఉంది అండి. సిల్వర్ ఏమో 2.5 kgs ఉంది. అమౌంట్ మా బిజినెస్ది కొంత అమౌంట్, మాది ఇంట్లోది కొంత అమౌంట్, అది వచ్చేసి 2.5 వరకు నగదు ఉండేది. వచ్చేస్తాం 1 డేలో అనుకునేసరికి కొంచెం వర్క్ ఉండి అక్కడ ఉండిపోయాము. దానివల్ల మాకు అసలు అది వేరే దగ్గర సెక్యూర్గా పెట్టలేకుండా ఇంట్లో పెట్టి వస్తాం కదా అనేసి వెళ్ళాము. ఇట్లా అవుతుందని. కామారెడ్డి పట్టణంలో ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగించే విధంగా నడిరోడ్లపైన వాహనాన్ని నిలిపినట్టి 2 వాహనాలకు ఈరోజు చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ కామారెడ్డి గారు 2,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. కామారెడ్డి పట్టణ ప్రజలు దయచేసి ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగించే విధంగా వాహనాన్ని రోడ్లపైన నిలపరాదని పట్టణ సీఈ తెలపడం జరిగింది. అదేవిధంగా అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపవలెనని తెలపడం జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్నూర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కాటన్ జిన్నింగ్ మిల్లుల వారితో చర్చించారు. జిన్నింగ్ మిల్లు, సిపిఓ, మార్కెటింగ్ అధికారి, మార్కెట్ కమిటీ, స్థానిక లోకల్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు, సంబంధిత జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుండి కొనుగోలు ప్రక్రియ జరగాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉందని తెలుపుతూ, జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, దీనికి కామారెడ్డి జిల్లా కాటన్ మిల్లర్స్, ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు సుముఖతను వ్యక్తపరిచారన్నారు. అకాల వర్షాల వలన ప్రస్తుత పత్తి కొనుగోలు సీజన్కు సంబంధించిన ఏర్పాట్లు, రైతులకు సరైన ధర ఎంఎస్పీ చెల్లింపు, కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాల ఏర్పాటు, తూకం చెల్లింపు ప్రక్రియల పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. మద్దతు ధరలకు కొనుగోళ్లు జరిగేలా చూడాలని, రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలని, పత్తి కొనుగోళ్లు, సీసీఈ ద్వారా మద్దతు ధరలకు పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి సీసీఈ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, ఇతర అధికారుల మధ్య సమన్వయం అవసరమని, సమస్యల పరిష్కారం, సాంకేతిక లోపాలు, సమస్యలు వంటివి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పత్తి కొనుగోలు ప్రక్రియను రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, పారదర్శకంగా, వేగంగా జరిగేలా సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సీసీఐ అధికారులు మిల్లుల యజమానులు రైతులకు తగిన మద్దతు ధర చెల్లించడం, తేమ శాతం, మాయిశ్చర్ కాంటెంట్ పరిశీలనలో నిబంధనలు పాటించడం, బరువు తూకం పట్ల సక్రమంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, మార్కెటింగ్ అధికారి రమ్య, కార్యదర్శి రాజకుమార్, సిబ్బంది, సీసీఐ ప్రతినిధులు, పత్తి జిన్నింగ్ మిల్లుల యజమానులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మంగళవారం రోజు స్థానిక కళాభారతి ఆడిటోరియం, కామారెడ్డి నందు జిల్లా స్థాయి యువజన ఉత్సవ పోటీలు 2025 నుండి 26 నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ మద్ది చంద్రకాంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా, జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీ మధుమోహన్ గారు, డిప్యూటీ కలెక్టర్ శ్రీ రవితేజ గారు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు గారు మరియు అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి గారు హాజరై జ్యోతి ప్రజ్వలనతో ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలలో గెలుపొంది రాష్ట్ర స్థాయిలో కూడా అదే ప్రతిభను కనబరిచి కన్న తల్లిదండ్రుల పేరును మరియు జిల్లా పేరును మరియు నిలబెట్టాలని, యువత మీద భారతదేశము ఎన్నో ఆశలు పెట్టుకుందని అన్ని రంగములలో యువత ముందుండాలని కోరినారు. అదేవిధముగా కాంపిటీషన్ ఈవెంట్స్ పోటీలలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ మరియు జుక్కల్ డివిజన్లకు సంబంధించిన 300 మంది కళాకారులు 7 అంశములలో పాల్గొన్నారు.
ఇట్టి కార్యక్రమ ముగింపు సభలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ గారు విజేతలకు బహుమతులు ప్రదానం చేసినారు. న్యాయనిర్ణేతలుగా శ్రీ శ్రీనివాస్ గారు, శ్రీమతి బి భవాని గారు, శ్రీమతి మణిదీపిక గారు, శ్రీ ఇంద్రశేఖర్ గారు మరియు వ్యాఖ్యాతగా శ్రీ మనోహర్ గారు పాల్గొన్నారు. మరియు శ్రీ మధుసూదన్, శ్రీ డాక్టర్ కె. పి. అనిల్ కుమార్, రవీందర్ గారు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమానికి 300 మంది యువతీ యువకులు హాజరైనారు. ఇందులో గెలుపొందిన ప్రథమ మరియు ద్వితీయ విజేతల వివరములు క్రింది విధంగా ఉన్నాయి. అంశము కంపేటేటివ్ ఈవెంట్స్. 1. జానపద నృత్యం గ్రూప్ ప్రథమ మార్కల్ డిగ్రీ కాలేజ్ కామారెడ్డి, ద్వితీయ విఆర్కే డిగ్రీ కాలేజ్ కామారెడ్డి. 2. జానపద గీతం గ్రూప్ ప్రథమ విఆర్కే డిగ్రీ కాలేజ్ కామారెడ్డి, ద్వితీయ మార్కల్ డిగ్రీ కాలేజ్ కామారెడ్డి. 3. కథ రచన స్టోరీ రైటింగ్ ప్రథమ సుప్రియ, ద్వితీయ స్ఫూర్తి. 4. పెయింటింగ్ ప్రథమ అంకిత, ద్వితీయ భయశ్రీ. 5. డిక్లమేషన్ డెక్లమేషన్ ప్రథమ ముర్సలిన్, ద్వితీయ వైష్ణవి. 6. కవిత్వ రచన పోయట్రీ రైటింగ్ ప్రథమ సిహెచ్ హర్షిని, ద్వితీయ కె చైతన్య. 7. ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా ప్రథమ జడ్పిటిసి కొండాపూర్, ద్వితీయ జడ్. పి. హెచ్. ఎస్ బాయ్స్ బిక్నూర్, తృతీయ జడ్పిహెచ్ఎస్ పల్వంచ విజేతలుగా నిలిచారు. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంప్ గ్రామంలో నేషనల్ హైవే 765D రోడ్డు విస్తరణ పనుల ప్రభావం వల్ల తొలగించాల్సిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం పునఃస్థాపన విషయమై మంగళవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డిఎస్పీ విట్టల్, తహసీల్దార్ నస్రులాబాద్ కె. సువర్ణ, మాజీ సర్పంచ్ రాము, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు రాజు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో రోడ్డు విస్తరణ కారణంగా విగ్రహం తొలగించాల్సిన పరిస్థితులు వివరించగా గ్రామ ప్రజల అభిప్రాయాలను సేకరించారు. గ్రామంలో విగ్రహం పునఃస్థాపనకు అనువైన ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా గుర్తించి, అధికారులు గ్రామ పెద్దలతో చర్చించి అంబేడ్కర్ విగ్రహాన్ని గౌరవప్రదంగా కొత్త స్థలంలో ప్రతిష్ఠించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రజలు కూడా సహకరించనున్నట్లు హామీ ఇచ్చారు. అధికారులు సమన్వయంతో విగ్రహ పునఃస్థాపన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,21,800, వెండి 1,550 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.